సో ఈరోజు చికెన్ పులావ్ కోసం అని హాఫ్ కేజీ చికెన్ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ సోక్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ మంచిగా కడిగి అలా పెట్టుకోవాలి. సో చికెన్ పులావ్ కోసం ఫస్ట్ ఆయిల్లో కొంచెం జీలకర్ర అండ్ మన హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఆనియన్స్ ఇట్లా స్లైస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం అవి వేసుకున్నాం. కొంచెం పసుపు యాడ్ చేయాలి. కొంచెం కర్రీ లీఫ్ వేసుకోవాలి. కారం, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాను. ధనియాల పొడి, మసాలాలంతా బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం కర్డ్ యాడ్ చేసుకున్నాం. కొంచెం మింట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ముందే సోక్ చేసి పెట్టుకున్న రైస్ని నేను చికెన్లో యాడ్ చేసేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పెరుగు ఇంకా ఆయిల్ వాటర్ వచ్చేస్తుంది కదా చికెన్లో నుంచి, అదంతా సెట్ అయిపోతుంది. చేసిన రైస్ని యాడ్ చేసేసాను. బేసిక్గా ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకోవాలి పులావ్. సో ఒక 3 విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది. కొంచెం గీ యాడ్ చేద్దాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వస్తే దెన్ ఆ పులావ్ ఇస్ రెడీ. వావ్, చికెన్ పులావ్ ఇస్ రెడీ. ఒక్కసారి మనం ఇట్లా మిక్స్ చేసుకుంటే we can see the rice is cooked so well. చికెన్ పులావ్ విత్ ఫ్రైడ్ చికెన్ పీస్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.